పుల్లటి మట్టి లేకపోతే నీ ప్రాణం తీసారంటే అమ్మవారు భూదేవిని భూదేవి ఇస్తావా పుల్లటి మట్టి నీయు ఒకవేళ పుల్లటి మట్టి ఇవ్వకపోతే నీ ప్రాణము నీ తండ్రి అమ్మవారు భూదేవికి గుండెలోకి వెళ్ళమంటున్నాయి కాశాలు వెళ్ళమంటున్నాయి దేవికి పక్షి నుండి కింది వారు సీమలకు అన్నం పెట్టవాడు లోకాల శంకరుడు ఇప్పుడే పోతున్న లోకాల సాంబశివుడి దగ్గరికి పోయి ఇంటి తండ్రి వినికి ఇంత తండ్రి వరము ఎందుకు ఇచ్చినవంట అని పరమేశ్వరుడు తండ్రి దేవి అమ్మవారు భూదేవి రామా అమ్మవారు భూదేవి ఇంటి కొండ కైలాసము ఎట్లా పోతున్నా
పుల్లటి మట్టికాయ పుల్లటి మట్టికాయ మట్టికైనా ప్రాణం తీస్తున్నాడు ఇంటి తండ్రి వరం ఎందుకు ఇచ్చావు తండ్రి అమ్మా భూదేవి ఆ వైద్యగిరి పట్టణంలో చుట్టుకైన నేను ఈ తండ్రి వరం ఇయ్యలేను నాకు తెలియదు బిడ్డ సంగతి నాకు తెలియదు అమ్మా భూలక్ష్మీదేవి వెళ్ళిపోయి మరి వెండికొండ కైలాసం నుండి వైకుంఠ వ్యాపారంలో విష్ణుమూర్తి ఉన్నాడు విష్ణుమూర్తి నడుగు అమ్మా భూదేవి పరమశివుడు అయ్యయ్యో గుడ్డ బిడ్డ ఓ భూదేవి ఒకవేళ వాడికి నేను ఆ తండ్రి వరం ఇయ్యలేను అంటానేది పరమశివుడు చెప్పిండంట అమ్మవారు భూదేవి ఆడికించి సత్యలోకం పోయింది బ్రహ్మదేవుని అదే మాట అడిగింది బిడ్డ భూదేవి ఒకవేళ నేను వానికి అంత దండి వరము నేను ఇయ్యలేను బిడ్డ ఆడికేంటి భూదేవి వైకుంఠం దూరాలు పట్టుకొని వైకుంఠం చేరవస్తున్నదా వైకుంఠం చేరవచ్చింది శ్రీమన్నారాయణమూర్తి దగ్గరికి చేరవచ్చి అమ్మవారు భూదేవి స్వామి విష్ణుమూర్తి ఒకవేళ గిరి పట్టణము లోపల ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు పెద్దవాడు హిరణ్యాక్షుడు వాడు రాజ్యం వెళుతున్నాడు చిన్నవాడు హిరణ్యాక్షుడైనా వాడు అడవి లోపల వచ్చి పుల్లటి మట్టికైనా ప్రాణము తీస్తున్నాడు తండ్రి ఒకవేళ ఇస్తావా పుల్లటి మట్టి లేకపోతే నా ప్రాణము తీసంటాది నేను సాగు చుట్టినట్టు వాడు నన్ను దొరుకుతున్నాడు అయ్యో స్వామి ఒకవేళ నా ప్రాణము పోతదేమో ఒకవేళ వాడు భూమి చుట్టినట్టు సాగు చుట్టినట్టు భూమిని దొరుకుతుంటే అడవి లోపల ఉన్న జీవ జంతువులకు కొండకు కోటకు మూలాలు ఎందుకు ఇచ్చిన విష్ణు అయ్యా శ్రీమన్నారాయణమూర్తి ఏం చేస్తూ ఉన్నాడు భూదేవి చెప్పినంత మాత్రం ఏం చేస్తూ ఉన్నాడే అవతారం ఎత్తుకు రెండు కూరలు మరి కూరలు ఆదేశిండు మరి కూరలు ఎగరేసిండైనా హిరణ్యాక్షుడిని మరణం చేసిండైనా హిరణ్యాక్షుడిని మరణం చేసి మరి రాజభటులు ఏమంటా ఉన్నారు కళ్ళవారు చూస్తూ ఉన్నారు రాజభటులు అయినా చక్కని విష్ణుమూర్తి హిరణ్యాక్షుడు ఎడమ పక్క కూడేసిండు కొడుకున్న పక్కన ఎడమకేసిండు హిరణ్యాక్షుడు మరణమైపోతున్న రాజాక చేతి కింద ఉన్న సేనాధిపతులు చక్కనైన రాజభటులు ఒకవేళ శ్రీమన్నారాయణ ఇరణ కట్టుకుని పక్కన తీసుకుంటే వెనకడ వెనుక్కుంటే వెనుకకు మళ్ళీ దొరుకుతాను ఉన్నదే
జంతు జీవ జంతు కొట్టుకోమో ఒక ఏదో అన్య మృగము వచ్చింది నీ తమ్ముడి ప్రాణం తీసిండు నీ తమ్ముడు మరణమైపోయిండు రాజా ఎక్కడికి వచ్చో దేవమృగము వచ్చింది నీ తమ్ముడు ప్రాణం తీసిండు నీ తమ్ముడు మరణించిపోయిన వాడే నీకు వచ్చి నా తమ్ముని మరణం చేసినది కోపం వీరన్నపోయినా వీరన్న గజముడు ఏమంటా ఉన్నాడే ఓరి రాజభట్లారా ఎవరు ఎవరు అని ఎంబడి వార్త ఉరుకుతా ఉన్నాడు ఓ మరి ఏమంటా ఉన్నాడే ఈశ్వరుడు ఏమంటా ఉన్నాడు తప్పుడు చనిపోయిననే రాజభట్లు చెప్పే సమాకాలం లోపల కసిపుడు ఏమంటూ ఉన్నాడే ఎన్ని గుద్దకు ఎత్తిన కోపము తెల్లని గుద్దకు తెచ్చిండు రక్తము ఎటువంటి దంటాలు పెళ్లివాడ ఊరుకోవాలి దేవుడు అరే బటులారా పారివాడి ఎవడు పగవాడి ఎవడు ఇతడెవడు చెట్టోడు ఎవడురా మరి పంది అవతారం ఎత్తుకొని వచ్చిండు మీ తమ్ముని కూరలతో చంపిండయ్యా ఒకవేళ శ్రీమన్నారాయణుడు ఒకవేళ వాళ్ళ అవతారం ఎత్తుకొని నా తమ్ముడి ప్రాణము తీసిండా మరి ప్రాణము తీసుకుంటా నీ దేవుడు తెచ్చిండు కోపము వాడు ప్రాణం తీస్తానే పోతున్న సమయకాలం లోపల ఒకవేళ పెద్దకశిపుడు పోతూ ఉంటే అందరికన్నా పెద్దవాడు ముజంగ మహామోని హిరణ్యకశిపుడికి ఎదురు వస్తూ ఉన్నాడా అయ్యా హిరణ్యకశిపుడు ఒకవేళ నువ్వు ఎక్కడ వెళ్ళిపోతున్నావు నీ తమ్ముడిని పాలివాడు తప్పలేడు పగవాడు తప్పలేడు వన్య మృగము తప్పలేదు క్రూర మృగము తప్పలేడు అయ్యా నీ తమ్ముడిని తప్పిన పాలివాడు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు ఒకవేళ నువ్వు శ్రీమన్నారాయణ జయించాలంటే నీ వశము కాదు ఇరుకిన దగ్గర మైత్రిగిరి పట్టణానికి 12 నామల దూరంలో ఉన్నది 12 బిగాల పరుగు బండ ఉన్నది పరుగు బండ మీద చేరబోవాలి 11 మీద 11 12 11 ముల్లాలి ఒక కాలు వెంట ప్రాణం మోపాలి పానం మీద ఇంకో ప్రాణం మోపాలి 2 హస్తాల మీదకి చేసి నువ్వు బ్రహ్మదేవ ఓ బ్రహ్మదేవ అంటాని బ్రహ్మవరం ఉండాలిరా అయ్యా ఘోర యుద్ధము చేయమండి భుజంగముని చెప్పి వెళ్ళిపోయిన వాడైండు ఏమంటా ఉన్నాడే మరి శ్రీమన్నారాయణమూర్తి వెళ్ళిపోని అక్కడ మరి మునివరాజు వెళ్ళిపోని కలేలో ఇలా లీలావతి ఉన్నది నా భార్యకు లీలావతికి ఎక్కువ వస్తానని రామని లీలావతి యుద్ధం చేయాలంటేనే దేవుల కన్నా శక్తి ఎక్కువ ఉండాలని నేను తపస్సు పట్టబోతున్నా లీలావతి సల్లం దీవరాలు పెట్టు లీలావతి అని
అంటున్నావు వద్దు వద్దు ప్రాణనాథ ప్రాణనాథ రామయ్య ప్రాణనాథ ప్రాణనాథ రాక్షస వంశమయ్యా రామ రామో అన్నో దేవతలు ఉన్నారు ప్రాణనాథ వాళ్ళతోటి యుద్ధము ప్రాణనాథ మనకల్లా వద్దునాథ ప్రాణనాథ నీ తమ్ముడు చిన్నవాడు దేవుడు తన వల్ల తీసినాడు ఇష్టమూర్తి దేవతలతో నాథ ప్రాణనాథ మనకు వెనకల్ల వద్దునాథ ఓ దేవుడా వద్దు వద్దని అమ్మవారి వేడుకుంటూ ఉండదు తానేశ్వరుడే ఎంత వినగానే పట్టిన పట్టు వినవనంటున్నాడు హిరణ్యకశిపుడు నానా ప్రాణేశ్వర ఒకవేళ నేను ఎంత చెప్పినా గానీ నువ్వు వినడంటున్నావా వెనకాల ప్రయోగమున్నారా భగవాని హస్తము కిందికి ఉండాలి నీ యొక్క ధర్మహస్తము మీనికై ఉండాలి క్షేమంగా వెళ్ళి నా పక్క తిరిగి రమ్మంటది దేవే అమ్మవారు నీలవతి నీలవతి ఉన్నాడు రమణ ఉన్నాడు రమ అడివి అరణ్యము తనవతా ఉన్నాడా అడివి అరణ్యము దేవుడతా ఉన్నాడా చిన్నంగా మెల్లంగా దేవుడల్లా పోయేనా అడివి అరణ్యంలో కూడా అరణ్యంలో పరుపండ చూసుకున్నైనా పరుపరమడి పరుపండ మీదనైనా మరి దబ్ర మీద సూది మీద దబ్రమైనా మరి సూది మోపిండు తలపాకు మోపిండైనా మరి తల సిరిసేమ కిందికి చేసిండు పాదాలు మరి మీదికి వేస్తూ ఉన్నాడే ఓం బ్రహ్మదేవాయ బ్రహ్మదేవాయ అని తపసల్ల పట్టబట్టే రామరామో ఓ తపసల్ల పట్టబట్టే రామరామ సక్కనొక్క విరగజుడు రామరామ ఓ తపసల్ల పట్టినాడు రామరామ ఘోరమైన తపస్సు అంటే మరి ఎవరి కళ్ళ చూస్తూ ఉన్నారైనా దేవాల చేతులు కళ్ళ వాళ్ళు చూసి ఏమంటూ ఉన్నారే ఓం బ్రహ్మదేవ అంటాన్ని హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు పడుతుంటే సత్యలోక వాసుడు బ్రహ్మదేవుడు కళ్ళవారు కూర్చున్నాడమ్మా ఓం బ్రహ్మదేవ అంటే శివుల తనులు అడిగినట్టు బ్రహ్మదేవుని శివుల తనులు అడుగుతున్నాడంట ఏమిరా ఒకవేళ వీడు దండి పాపకారి వాడు ఉన్నాడు ఒకవేళ వీడు నా పేరు మీద వాడు తపస్సు పట్టిండు వీడికి ఒకవేళ తపస్సు పట్టిన దానికి నేను మోక్షం ఇస్తే నా దేవతల వంశము సంహరిస్తానంటాడు దేవుడు ఒకవేళ వీనికి వరం ఇయ్యరాలనుకోని బ్రహ్మదేవుడు ఏమంటూ ఉన్నాడు గాలిదేవరారా గంభీరరారా నా తల్లికి తమ్ముడా నాకు మీరు బాబరారా గాలిదేవుడు పిలిచిండు బ్రహ్మదేవుడైనా ఓ గాలిదేవ ఒకవేళ మహేంద్రగిరి పట్టణము లోపల హిరణ్యకశిపుడు ఓ బ్రహ్మదేవ అంటాని ఘోరమైన తపస్సు పట్టిండు ఒకవేళ మీరు 7 రోజులు కొట్టే గాలి ఒకటే రోజు కొట్టాలి గాలి వేడికి ఒకవేళ చెట్లు గుట్టలు విరిగిపోయి హిరణ్యకశిపుడి భంగము తపస్సు భంగము చేయాలి గాలిదేవుడికి గుర్తులు చెబుతున్నాడు దేవుడు గాలిదేవుడు ఏం చేస్తూ ఉన్నాడు రామ బ్రహ్మదేవుని మాటలు ఆలకించిన గాలిదేవుడు ఒక్కొక్క రోజు కొట్టే గాలి 7 రోజులు కొడుతుంటే చెట్లు గుట్టలు ఎరిగిపోతున్నాయంట బ్రహ్మదేవుడు పక్కకించి గదగద పోతుంటే కానీ భూదేవి గడగడ వణుకుతున్నది భూదేవి గడగడ వణుకుతున్నది కానీ హిరణ్యకశిపుడు పట్టిన తపస్సు బాగా పిలుస్తలేదంట ఏమిరా వీడు ఇంత చేసిన కానీ తపస్సు పిలుస్తలేదనుకున్నాడు అగ్నిదేవుని పిలిచిండు సూర్యచంద్ర భగవాన్ని వేడుకున్నప్పుడు ఒకరోజు కొట్టేందా 7 రోజులు కొట్టమన్నాడు ఎంత ఎండ కొట్టినా అగ్ని ఊర్చిన కానీ పట్టిన తపస్సు పిలుస్తలేదంట ఇక ఏమి చేయాలి ఇవేందో అని ఒకవేళ
తెలిసిండు ఒకవేళ అడవి లోపల అడవిని చూస్తే బ్రహ్మకైన ఇమ్ము దిగరంట 7 మంది ముడికిన్నెల పిలిపించిండు అడవి లోపల నాటి వాడాలే బ్రహ్మ ఇరణ కసుకుని తపస్సు భంగం చేయాలని ముడికిన్నెల సాగదోలుతున్నాడు సక్కని ముడికిన్నెల వాడి లోపల చేరవచ్చి ఏమంట పాటలు పాడుతున్నాడా కన్నెలు ఉన్నావా నిండో ఉన్నావా నిండో ఉన్నావా గున్న బాలాలు గున్న బాగిలోలే నడవల్లేలో దియామల్లేలో అడిలో బలమని మునివారు బయటకు వచ్చిరైనా కచబూరు బయటకు వచ్చి ఏమంటూ ఉన్నారు అందమైన నాటం చేస్తూ ఉన్నారే నేను చిన్నదాన్ని నెల్లూరి భగవదాన్ని నేను చిన్నదాన్ని నెల్లూరి భగవదాన్ని దేవగారిని నాటం చేస్తూ ఉన్నారైనా 7 మందిలో దేవగారిని నాటం చేస్తూ ఉంటే ఈయన కశపుడు మరి తపస్సు విడుస్తలేడు ఈయన కశపుడు ఏమంటా ఉన్నాడే హిరణ్య కశపుడైన మహారాజు తపస్సు పట్టినా పండుగ చేసుకుంటే మాత్రమైనా చెత్త వైద్య శివరాన్ని శాతం ఒకటి నడుతుంది వచ్చి అక్కడ ఇక్కడ ఒళ్ళు కట్ట సూట్ పట్టి పారుతుంది అట్లా గిడడానికి అవసరం లేదు బట్టి ఒకవేళ తీసుకపోతే ప్రాణం తీసుకోలే పట్టు విడుతున్న కన్నా ప్రాణమన్న విడుతా కానీ ఈ తపస్సు మాత్రమైన నేను విడువలని ఏనాడు ఉండని ఇటువంటి ఘోరమైన తపస్సుకు మాత్రమైన దేవేంద్ర మహారాజు మాత్రమైన ఆ దేవేంద్రుడు ఏమనుకున్నాడు గోపిలకు నీలావతి సత్యమైన నీలవతి ఉన్నది నీలవతిని కళ్ళ ముందరికెళ్ళి తీసుకొని పోతుంటే ఎవరైనా పడతావు కోడలు గోని దేవేంద్రుడు ఆలోచన చేసి
మాతకు హరహర మహాదేవ శంభో శంకర నమో నారాయణ సంగం మహేశ్వరుడు వచ్చినట్టు అతిథులు పెడితే ఎవరైనా అతిథులు వచ్చిన వారికి ఒట్టిగా కర్రబెట్టరాదని ఆ ఇంటికి ఇల్లాలైనా లక్ష్మీదేవి మాత్రమైన జంగమయ్యను చూసి ఏం చేసుకోవాలి మరి దాశకన్యలు పోయిండు భిక్షాలు పెడితే మరి భిక్షాలు తీసుకుంటలే అమ్మ మరి లీలావతి మరి దేవకన్యలైనా భిక్షాలు తీసుకొని ఏ విధంగా వస్తున్నది సోద్యాలో నామని అడవిలో అజరామతిరుగా సోద్యాలో నామని అడవిలో అజరామతిరుగా నీరు పల్ల జరుగుతుంది నిజం అనేది దేవుడు అడుగుతున్నాడు అయ్యా కన్నీరు మాత్రమైన నారద భగవాన్ మూర్తి
పోతున్నది ఆ దేవతలకు మాత్రమైన ఏనాడు మహిళలో నారాయణమూర్తి రాత్రి పగలగంట నారాయణమూర్తి తల్లిలో బోధన చేసినాడు మూలమంతనేమో ముందుతోటి కదిలేవాడు నారాయణమూర్తి ఎవరికి కడే తల్లి లాంటి పిల్ల తల్లి మాత్రమైన ఆశలు చెరబెట్టరాదు ఇలాంటి వాళ్ళను చెరబెట్టే తప్పు అపాలు ఎప్పటి పడితే అనుకోని నారాయణుడు ఒప్పులను అయ్యా ఏం చేసావయ్యా ఎవరయ్యా ఎవరయ్యా ఇవన్నా చెప్పిన పనులు భార్య అయినా నీలవతున్నది ఆ నీలవతికి శరపడతానన్నా ఎన్న కశిపుడు మాత్రమైనా అపజుడితోనేమని తీసుకుపోతున్నానయ్యా దేవేంద్ర ఒకవేళ నువ్వు ఎంత పాపకారి పని చేసే ఒకవేళ ఎన్న కశిపుడు సామాన్యమైన వాడు కాదు ఒకవేళ వాడు బ్రహ్మ పేరు మీద వరం తపస్సు పట్టిండు బ్రహ్మవరంతో పేరు మీద తపస్సు పట్టి బ్రహ్మవరం పొందిన అంటే